ఈరోజు మనం నేర్చుకుంటాం భిన్నాల కింది రకాలు: క్రమభిన్నం, అపక్రమ భిన్నం మరియు మిశ్రమ భిన్నాలు. రండి, ఈ వీడియోను ఒక సరదా ప్రశ్నతో ప్రారంభిద్దాం. మీకొక చాక్లెట్ ఇచ్చి ముగ్గురు వ్యక్తులతో సమానంగా పంచుకోమని అడిగితే ప్రతి వ్యక్తికి ఎంత చాక్లెట్ లభిస్తుంది? ఆలోచించండి. సరే, మేం చెప్తాం. దీనికోసం మనం చాక్లెట్లు 3 సమాన భాగాలుగా చేయాల్సి వస్తుంది. తద్వారా ప్రతి వ్యక్తికి ఒక భాగం లభించేట్లు. ఈ విధంగా ప్రతి వ్యక్తికి 3 నుండి 1 భాగం అంటే 1/3 చాక్లెట్ లభిస్తుంది. ఈ రకమైన సంఖ్య భిన్నంలో కొంత భాగాన్ని సూచిస్తుంది. ఒక భిన్నంగా చెప్పబడుతుంది. లవాన్ని హారంతో భాగించడాన్ని భిన్నంగా సూచిస్తాము. సంఖ్య యొక్క మొత్తాన్ని హారం అంటే డినామినేటర్ మరియు తీసుకున్న భాగాల యొక్క సంఖ్యను లవం అంటే న్యూమరేటర్ అంటారు. మీరు గమనిస్తే ఈ భిన్నంలో లవం 1, హారం 3 కన్నా చిన్నది. ఏ భిన్నమైతే లవం హారం కంటే తక్కువ ఉంటుందో దాన్ని క్రమభిన్నం అంటే ప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు. 1/3 వంటి కొన్ని క్రమభిన్నాలు ఉన్నాయి. ఉదాహరణకి 3/5, 6/7 మొదలైనవి. పదండి వీటిని సంఖ్యరేఖలో సూచిద్దాం. సంఖ్యరేఖలో భిన్నాలను ఎలా సూచించవచ్చో మీరు చెప్పగలరా? ఆలోచించండి. మీరు సరిగ్గా ఊహించారు. సంఖ్యరేఖలో 1/3ను సూచించడానికి యూనిట్ దూరం యొక్క 3 సమాన భాగాలను తయారు చేద్దాం. దీంట్లో మొదటి భాగం 1/3 ఉంటుంది. అదేవిధంగా మనం 3/5 కోసం యూనిట్ దూరం 5 భాగాలుగా చేద్దాం. ఇంకా వీటిలో 3 భాగాలు తీసుకుని 3/5 భిన్నంగా సూచిస్తాము. అదేవిధంగా మనం 6/7ను కూడా సంఖ్యరేఖపై సూచించవచ్చు. వీటన్నిటినీ సంఖ్యరేఖపై సూచిస్తున్నప్పుడు అంటే రిప్రజెంటేషన్ చేస్తున్నప్పుడు మీకు తప్పకుండా అర్థమై ఉంటుంది. ఈ అన్ని భిన్నాలు 1 యొక్క ఎడమ వైపుకు ఉన్న కారణంగా 1 కంటే తక్కువ మరియు 0కి కుడివైపు ఉన్న కారణంగా 0 కంటే ఎక్కువ. అప్పుడు మనం చెప్పగలం, కింది సంఖ్య అంటే హారం, పై సంఖ్య అంటే లవం కంటే పెద్దది అయితే భిన్నం యొక్క విలువ 0 కంటే ఎక్కువ కానీ 1 కన్నా తక్కువ. అలాంటి భిన్నాల విలువ 0 నుండి 1 వరకు దాన్ని ఒక క్రమ భిన్నం అవుతుంది. ఇప్పుడు మీకు 5 చాక్లెట్లు ఇచ్చారని అనుకుందాం మరియు వీటిని ముగ్గురు వ్యక్తులతో సమానంగా విభజించమని అడిగారు. అప్పుడు ప్రతి వ్యక్తికి ఎంత చాక్లెట్ లభిస్తుంది? దీనికోసం మనం ప్రతి చాక్లెట్ను 3 సమాన భాగాలుగా విభజించాల్సి వస్తుంది. ఈ విధంగా ప్రతి వ్యక్తి వద్ద 3వ వంతు చాక్లెట్ యొక్క 5 భాగాలు వస్తాయి. కాబట్టి ఈ విధంగా ప్రతి వ్యక్తికి 5/3 చాక్లెట్ లభిస్తుందని మనం చెప్పగలం. ఈ భిన్నంలో 5 లవం మరియు 3 హారంగా ఉన్నాయి. ఇది క్రమభిన్నమా? ఆలోచించండి. మీరు సరిగ్గా గుర్తించారు. ఇక్కడ లవం హారం కంటే పెద్దది కాబట్టి ఇది క్రమభిన్నం కాదు. ఇటువంటి భిన్నం హారం అంటే డినామినేటర్ కంటే పెద్దదైన లవాన్ని అంటే న్యూమరేటర్ని అపక్రమ భిన్నం అంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అని అంటారు. మీరొక భిన్నాన్ని పెట్టెగా మరియు దానిలోని వస్తువులను పెట్టేవి అనుకుంటే అప్పుడు కూడా లవం నిజానికి ఎన్ని వస్తువులు పెట్టెలో ఉన్నాయో అన్నింటినీ సూచిస్తుంది. పెట్టెలో ఉండవలసిన దానికంటే ఎక్కువ వస్తువులు ఉన్నాయి అంటే ఈ వస్తువుల్ని ఉంచడానికి 1 కంటే ఎక్కువ పెట్టెల అవసరం అని అపక్రమ భిన్నం యొక్క అర్థం. కొన్ని అపక్రమ భిన్నాలున్నాయి. 7/2, 11/3, 16/7 మొదలైనవి. రండి వీటిని కూడా రేఖపై సూచిద్దాం. 7/2ను సంఖ్యరేఖపై చూపించడానికి మనం ముందుగా యూనిట్ దూరాన్ని 2 సమాన భాగాలుగా విభజిద్దాం మరియు 7 భాగాలు తీసుకుందాం. ఈ విధంగా 11/3ను సంఖ్యరేఖపై సూచించడానికి యూనిట్ దూరాన్ని 3 సమాన భాగాలుగా చేద్దాం మరియు దీనిలోంచి 11 భాగాలు తీసుకుందాం. ఈ విధంగా 16/7 కోసం సంఖ్యరేఖపై యూనిట్ దూరాన్ని 7 సమాన భాగాలుగా చేద్దాం మరియు దీనిలో 16 భాగాలు తీసుకుందాం. మీరు చూడొచ్చు, వీటిల్లో ప్రతి భిన్నం 1 యొక్క కుడివైపు ఉన్నాయి. అందువల్ల 1 కంటే పెద్దవి. ఈ విధంగా మనం చెప్పగలం, భిన్నం పై భాగంలో సంఖ్య అంటే లవం భిన్నం కింద భాగంలో సంఖ్య అంటే హారం కంటే పెద్దదైతే అలాంటి భిన్నం యొక్క విలువ 1 కంటే అధికంగా ఉంటుంది. అలాంటి భిన్నాన్ని అపక్రమ భిన్నం అంటారు. 5 చాక్లెట్లను ముగ్గురు వ్యక్తులలో సమానంగా పంచడానికి మరో మార్గం కూడా ఉంది.
మొదట మనం ప్రతి వ్యక్తికి ఒక చాక్లెట్ ఇస్తాము మరియు మిగిలిన 2 చాక్లెట్లలో ప్రతి ఒక్క దాన్ని 3 భాగాలను చేసి దీంట్లో ఈ వ్యక్తుల్లో ప్రతి ఒక్కరికి 2 భాగాలు ఇస్తాము. ఈ విధంగా ప్రతి వ్యక్తికి ఇప్పుడు ఒక పూర్తి చాక్లెట్ మరియు 3లో 2 భాగాలున్నాయి. మనం దీన్ని 1/2/3గా సూచిస్తాము. ఉదాహరణకి మీరు చూడగలిగినట్లుగా ఈ భిన్నంలో ఒక పూర్ణ సంఖ్య అంటే హోల్ నంబర్ కలిగి ఉంది మరియు క్రమ భిన్నం ఉంది. అలాంటి భిన్నం దేంట్లో అయితే ఒక పూర్ణాంక సంఖ్య మరియు ఒక క్రమ భిన్నం ఉంటాయో దాన్ని అంటారు ఒక మిశ్రమ భిన్నం అని, అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ అని. 1/2/3 కాకుండా మిశ్రమ భిన్నాల యొక్క ఇతర ఉదాహరణలు 1 1/2, 2 1/4, 3 3/5 మొదలైనవి. కాబట్టి ఈ రోజు మనం ఈ కింది రకాల భిన్నాలను నేర్చుకున్నాము. తరువాతి వీడియోలో వీటికి సంబంధించిన కొన్ని ఉదాహరణలు చూద్దాము.